నీ బాడీ నీ ఇష్టమైతే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి అవును గుంజ ఇంత పేలికలు వేసుకున్నది మరి గొంజకి ఏం చేస్తారు కుర్రోళ్ళు నీ ఎదటి నీ అన్నాన్ని చూసి అని అంటాడు కానీ అవత అసిని పోయి నీ బతుకు పాడుగాను అంటాడు. మరి అది నిజమే కదా, అదే కదా ఆయన చెప్పింది. నోరు చచ్చిపోయినా ఎడిపోయినాయి ఆ నోర్లు చచ్చిపోయినరా? ధర్మం గురించి మాట్లాడిన ఎత్తిన దేశపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి ధర్మాంతో కన్నీళ్లు పెట్టించారే. వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయ నాను కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపోతున్నాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకి వాడిని కదా తన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. శివాజీ గారి మీద నా అభిప్రాయం ఏంటంటే ఆయన మంచిగా చెప్పిండు. ఆయన ఒక్క మాట కూడా తప్పు చెప్పలేదు. 2 వాళ్ళు తప్పు అడిగిన అని కొంతమంది అంటారు కానీ ఆ 2 వాళ్ళు కూడా తప్పే మాట్లాడలేదు. మంచిగా మాట్లాడండి, ఎక్కడ తప్పు మాట్లాడిండు. కొంచెం కప్పుకొని పద్ధతికుండా అమ్మా అని చెప్పిండు. అది తప్పెట్టయిద్ది. మళ్ళీ ఏంది దైత్రపుండ్లు అనే దాంట్లో తప్పు అని అంటారు. కొంతమంది ఎదటి చెబుతారు ముఖం మీద, కొంతమంది చెప్పలేరు లోపల అనుకుంటారు. ఆయన బయట చెప్పిండు తప్పేముంది, నిజంగానే అంటారు. ఇప్పుడు ఇప్పుకొని తిరిగా దరిద్రపుండ్లు కాదు బరి తెగించిన ఆడే అని అంటారు. నీ ఎదటి నీ అన్నాన్ని చూసి అని అంటాడు కానీ అవత అసిని పోయి నీ బతుకు పాడుగాను అంటాడు. మరి అది నిజమే కదా, అదే కదా ఆయన చెప్పింది. అప్పుడు తప్పెట్టయితే శివాజీ గారు చెప్పింది. ఆయన చెప్పిన 10 మాటల్లో ఏదో 2 మాటలు తప్పన్నందుకు ఇంత అనసూయ లాంటి వారు రియాక్ట్ అయ్యి నా బాడీ నా ఇష్టం అంటున్నారు. ఏం చెప్తున్నారు? నీ బాడీ నీ ఇష్టమైతే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి సమాజం మీద నుండి సమాజాన్ని పాడు చేసేది ఎందుకు? ఇప్పటికే ఎంటలేదు, ఆడపిల్లలు ఎంటలే మగపిల్లలు ఎంటలేదు. ప్రేమ దామ అని చెప్పి వచ్చి ఒక్కొక్కరు 2-3 మార్చి చివరి లాస్ట్కి చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు. సమాజం పాడైపోతుంది. మళ్ళీ దీనికి ఏం పేరు పెడతారు? ఈ ఏంది శతాబ్దం ఏదో 21వ శతాబ్దంలో కూడా ఏంది ఇదంతా అని చెబుతారు. కలియుగం అని చెబుతాను. అప్పుడు ఆ రోజుల్లో అదే పొద్దుకోవటం, ఈ రోజుల్లో అదే పొద్దుకోవటం, అదే తెల్లారటం, అదే నేచర్, అదే నిప్పు నీరు గారి. అయ్యే మారలేదు కదా. మనుషులు కూడా అదే మనుషులు కదా. కాళ్ళు చేతులు 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు అయ్యే కదా. మాట తీరేగా మారింది, నడక తీరేగా మారింది, వస్త్రధారణగా మారింది. ఇవన్నీ ఇప్పుడు మనం మార్చుకొని శతాబ్దాలు మారినాయి అని చెప్పేది ఎందుకు? ఈ సిగ్గులేని మాటలు, సిగ్గు లేదు. ఎట్టాటి మాటలు మాట్లాడతానే సిగ్గు ఉండాలి. అంటే మగవాళ్ళే వాళ్ళ కళ్ళను కంట్రోల్లో పెట్టుకోవాలి. చూసినా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఒక ఆడది నగ్నంగా పోయి ఉన్నా కూడా భర్త తప్ప ఇంకెవరు రియాక్ట్ కావద్దని చెప్పింది. సార్ ఎవరు? అప్పుడు భర్తకు చూపించుకోవాలి. మరి అందరికి ఎందుకు చూపిస్తాను? అందరికి ఎందుకు చూపిస్తాను? అసలు ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన ఆమె కొడుకే ఆమె సీ అన్నాడంట. మరి ఈ పక్కన నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అసలు నాకు అర్థం కావట్లేదు. బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు ఆమె కొడుకే సీ అని చెప్పింది, ఆమె చెప్పింది ఆమె నోటితో. ఆమె అందరం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చింది. ఆమె హీరోయిన్ కాదు కదా, ఆమె హీరోయిన్ కాదు కదండి. ఇప్పుడు అసలు ఆమె గురించి రియాక్ట్ కావాల్సినంత అవసరమైంది. ఆమె పేరు పెట్టి ఆయన అనలేదుగా. ఇప్పుడు శివాజీ గారు యాడ హీరోయిన్? ఏ హీరో పక్కన తీసింది ఆమె? ఏ హీరో పక్కన తీసింది? ఇప్పుడు యాంకరు సుమా గారు ఉండు, సుమా గారు కూడా ఆమె ఎన్నాళ్ళ మించి చేస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మమ్మ అయిందాక కూడా చేస్తుంది. ఆమె పద్ధతి ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె ప్రవేశించుకోమను కానొస్తుంది. ఆమె పక్క మాట్లాడే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించమని తెలుస్తుంది. అప్పుడు సిగ్గు చేయటం అనమాట ఇది మాట్లాడుకోవటం కూడా. అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా, ఆమె పేరు అసలు పెట్టలేదు కదా. మొన్న ఎవరో ఒక యాక్టర్ వచ్చిందంట, అవును గుంజ ఇంత పేలికలు వేసుకున్నది మరి గొంజకి ఏం చేస్తారు కుర్రోళ్ళు? పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతికి రా. నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళు జంతువులు అన్నాన్ని అభిషేకం చేయాలంటే నువ్వు చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చినావు? కప్పుకొని రా. ఇప్పుడు నీకు డబ్బులు రావాలా, నీకు క్యారెక్టర్లు రావాలా? నీ అన్నాన్ని బహిరంగంగా పెట్టి నువ్వు నీది తప్పు, అది నీదే తప్పు. యువత తప్పుది కాదు, యువత అంతే చేస్తారు, అంతే రియాక్ట్ అవుతారు. ఇంకా నువ్వు దమ్ముల గురించి మాట్లాడు. నేను చెబుతున్నా, ఇండియన్ కుర్రోళ్ళు దమ్ము మేము అన్నం మేము ఆరబోతాం కానీ మీరు జంతువుల్లో మేనపడద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఆమె చెప్పింది. దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి. ఇప్పుకొని వచ్చే వాళ్ళ ముందు, ఇప్పుకొని వచ్చే వాళ్ళకే, సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళకే మాత్రం, పద్ధతిగా ఉండే వాళ్ళప్పుడు మాత్రం మృగాల్లో పడవద్దు. అట్టాటోళ్ళు మృగాలు. ఇప్పుకొని తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు, వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మీ దమ్ము ఎందుకు చూపియండి. మరి ఇప్పుడు సామాన్లు అంటేనే ఊరుకోలేదు ఈ సమాజం. దమ్ము చూపిస్తే ఊరుకుంటది అంటారు. మరి మళ్ళీ వాళ్ళు సేఫ్ గానే ఉంటారు, మళ్ళీ ఇబ్బంది అబ్బాయిలకే కదా. మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి. మరి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కదా, అబ్బాయిలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీ గురించి ఒక జాతి మృగాళ్ళు అమ్మాయిని, స్త్రీ అనేది 9 ఏళ్ళ అమ్మాయి కాంచి 90 ఏళ్ళ ముసలి దాని వరకు వదిలిపెట్టలేదు. అట్టాటోళ్ళని మృగాలు అనాల, అట్టాటోళ్ళని అడవి జంతువులు అనాల. ఇట్టాటి నువ్వు ఇప్పుకొని వచ్చి నీ అందం ఆరబోసి నీ మీద పడతాడు చూసుకుంటే నువ్వు ఉండాలా. నువ్వు లేకపోతే నువ్వు జంతువు అనే వాళ్ళని ఏమనాలా? ఇట్టాటి వాళ్ళని ఏమనాలా?
వాళ్ళ దమ్ము ఖచ్చితంగా చూపిస్తారు మా వాళ్ళు. నువ్వు దమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగేదాన్ని నీ ఇంట్లో ఇప్పుకొని తిరుగు. నువ్వు 10 మందిలోకి వచ్చి ఇప్పుకొని తిరిగి వాళ్ళ దమ్ము వాళ్ళ జంతువులు అంటే ఊపట్రా. వాళ్ళు అసలు జంతువులు ఎట్ట అవుతారు? నువ్వు చూపిస్తాను వాళ్ళు చూస్తారు. అక్కడ జంతువులు ఎట్ట అవుతారు? అప్పుడు శివాజీ గారు తప్ప ఎక్కడ మాట్లాడినట్టు? ఎందుకు రెస్పాండ్ గారంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన పురాణాలు బుక్లు ఇచ్చింది ఎవరంటే అన్వేష్ గారు. వీళ్ళేం దేవతలు సృష్టించిన సృష్టికర్తలు ఎవరు? అనసూయ గారు, శర్మయ్య గారు, ఇంకెవరెవరో అన్నోళ్ళు నలుగురు. ఆ నలుగురు వాళ్ళే ఈ సృష్టిని పాలించేది. అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేషం ఆయన సృష్టించరు. అప్పుడు మనకి అమ్మేసి మాట్లాడరు. అప్పుడు నాకు ఆ పదం బలకరాట్లేదు కానీ అప్పుడు మాట్లాడతలా. దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అప్పుడు హీరోల గురించి ఒక పుచ్చకాయని వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయ నాను కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపోతున్నాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకి వాడిని కదా తన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ కమిషన్ ఎందుకు అవుతుంది? వాడిని ఆనించి ఎందుకు కొంచెం రావట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా. నాగబాబు గారు మాట్లాడాలా, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలా, అనసూయ గారు మాట్లాడాలా, సినిమయ్య గారు మాట్లాడాలా. వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా. వాడు అసలు ఏం చూపించిండు? కీరా దాస్కానాను పుచ్చకాయ మొక్కని ఒక రంధ్రం పెట్టి ఏం చూపించిండు? సీతాదేవిని ఏం మాట్లాడు? అప్పుడు హీరోయిన్లు కూడా శ్రీదేవి అని మాట్లాడిండు. అడబ్బా అనకూడదయ్యా. నిజంగా దుర్మార్గం ఆయన మాటలు అనకూడదు. ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తీసపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి వార్నింగ్లు ఎత్తారు. శివాజీ గారిని కూర్చోబెట్టినట్టు. ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి. ఏమైపోతారు? సమాజం మీద చాలా ఉన్నాయి. ఎన్ని మాట్లాడవచ్చు అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వీళ్ళు శ్రీమూర్తులు కాదా? వీళ్ళు సృష్టించిన సృష్టికర్తలు కాదా? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఒక నలుగురు గురించే మాట్లాడతారా? సినిమయ్య గారు, మన ఎవరు అనసూయ గారు, వీళ్ళేనా సృష్టికర్తలు? ఇంకెవరు లేరు. 90 మంది ఉన్నారు కదా, 95 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు నలుగురే కాదు కదా. మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి? ఎడిపోయినాయి ఆ నోర్లు? చచ్చిపోయారా అందరూ? ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తిని చేసపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి ధర్మాంతో కన్నీళ్లు పెట్టించారే. దుర్మార్గం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు? వీళ్ళంతా చచ్చిపోయారా? ఏమైపోయారు? ఏ బొక్కలో దూరారు? వీళ్ళ నోర్లు చచ్చిపోయినాయా? మాట్లాడాలి కదా. నోర్లు పడిపోయినాయా లేకపోతే పచ్చవాతాలు వచ్చినాయా? తప్పుకోమన్నా చేసిపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టారు. ఇప్పుగా ఉన్నాళ్ళేమో ఏం మాట్లాడతలేదు. ఎందుకని? 5 ఏళ్ళ తనండి అంటలేదా? గడ్డి తిని బతుకుతారా? అందుకే ఎట్టాటి వాళ్ళకి శాఖ